నమస్తే. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యూసుఫ్గూడ దగ్గర ఉన్నాం. సో పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ దగ్గర ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ని ఎట్లయినా గెలిపించాలని చెప్పి కంకణం కట్టుకోరు. సో మాట్లాడదాం. మనతో పాటు ఎన్ఎస్యుఐ సభ్యులు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, నిజంగా జూబ్లీహిల్స్లో గెలుపు నవీన్ యాదవ్ వైపు ఉంటుందా? అసలు మీ ప్లానింగ్స్ ఏంటి? అంటే బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కాబట్టి మేమే గెలుస్తామని చెప్పుకుంటా ఉన్నారు. అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఏం చెప్తారు దీని మీద? ఈరోజు ఎన్ఎస్యుఐ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది స్టేట్ మొత్తం, తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. సో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న 100 and 150+200%తో గెలవబోతున్నారు. వితిన్ అబౌవ్ 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చింది, అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి ఏవైతే తప్పుడు ప్రచారాలు ఉన్నాయో ఇక్కడ తిప్పికొట్టడానికి ఎన్ఎస్యుఐ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరిగింది. మా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ అన్నగారు ఏదైతే పిలిపించడం జరిగిందో ఇక్కడ మేము ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ముఖ్యంగా ఇట్లా ఏ ఎజెండాతో వెళ్తున్నారు మీరు? ఎజెండా అంటే ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే నవీన్ యాదవ్ అన్నపైన తప్పుడు ప్రచారాలు చేస్తుంది, ఏదైతే వాళ్ళు రౌడీ షీటర్ అని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు, అదంతా తిప్పికొట్టడానికి ఇక్కడ మేము ఏదైతే ముఖ్య నాయకుల సమావేశం ఉందో అక్కడ ఏదేది చర్చించాలి, వాటిని పబ్లిక్లో ఏ విధంగా తీసుకెళ్లాలని ముఖ్యంగా దానిపైనే మేము దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ఎన్ఎస్యుఐ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంచి చేస్తుందో, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఏదైతే మంచి పనులు చేస్తున్నారో దానిపైన మాట్లాడడానికి అక్కడ చర్చ జరగడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎన్ఎస్యుఐ గతంలో చూసుకుంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులకి అండగా ఉంటుండే ఎన్ఎస్యుఐ. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా నిరుద్యోగులు ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా చాలామంది నోటిఫికేషన్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. సో మరి వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి వచ్చే అవకాశం ఉందిగా, దీన్ని ఎన్ఎస్యుఐ ఎట్లా చూస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ నిరుద్యోగుల విషయంలో కానీ అన్ని విధాలుగా మంచి చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 years అంతకుముందు 10 years ఉన్న బీఆర్ఎస్ పార్టీ చూడండి మీరు, అక్కడ నోటిఫికేషన్ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు జాబ్స్ పరంగా. అందుకే పబ్లిక్ మ్యాండేటరీగా 10 years గవర్నమెంట్ వద్దు అని చెప్పి చేంజ్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఇమీడియట్గా 50,000 పోస్ట్స్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారో దానిపైనే నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ అన్ని విధాలుగా జాబ్స్ అనేది రావడం జరిగింది. కొద్దిగా ఇప్పుడు ఉన్న స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం ప్రాసెస్లు ఉంది, అది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోతున్నాయి జాబ్స్ 100%. ఇప్పుడు జూబ్లీహిల్స్లో హైడ్రా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంది. మీకు హైడ్రా కావాలా లేదంటే డెవలప్మెంట్ కావాలా అనేది కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది కదా. ఓకే, అయితే ఇక్కడ హైడ్రా ఫస్ట్ వాళ్ళు హైడ్రా ఫుల్ ఫామ్ తెలుసుకొని మాట్లాడాలి. హైడ్రా అనేది దేని గురించి? ఎవరైతే చెరువులు నాలలు ఇవన్నీ కబ్జాలు చేసి ఇల్లు కట్టించుకున్నారో వాటిని రక్షించడానికి ఇక్కడ హైడ్రా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అది ప్రజలు గ్రహించాలి. హైడ్రా ఈజ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ది హైడ్రా. సో పబ్లిక్ షుడ్ గెయిన్ వాట్ ఈజ్ హైడ్రా ఫస్ట్. సో హైడ్రా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, ఎందుకు హైడ్రా అనేది ఎందుకు జరుగుతుంది. ఇక్కడ కబ్జాలు నాలాలు ఇవన్నీ చేసినాక బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ చేసి కుట్రలు చేసి కట్టించినారు. పేదవాళ్ళ ఇల్లు కూల్చట్లేదు, ఏదైతే కబ్జాలు చేసి ఉన్నాయో వాటిని మాత్రమే కూలుస్తున్నారు. ఒకసారి మీరు చూడండి కావాలంటే. ఎక్కడ మీకు 2 years అవుతుంది దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. ఎన్ఎస్యుఐ స్టూడెంట్గా ఒక విద్యార్థిగా నువ్వేం చెప్తావు? చూడండి, విద్యాశాఖ మంత్రి లేరు అనేది అది హైకమాండ్ నిర్ణయం, మా నిర్ణయం కాకపోతే ఏంటంటే నేను కావద్దని అనట్లేదు, కావాలి కంపల్సరీ. కాకపోతే అది ఇప్పుడైతే హోమ్ మినిస్టర్ కూడా లేడు స్టేట్కి చెప్పాలంటే. ఆ 2 డిపార్ట్మెంట్స్ సీఎం గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద డెసిషన్ తీసుకుంటారు. త్వరలోనే మంత్రులు ఉంటారు.